సిఐటియు 18వ అఖిల భారత మహాసభల సందర్భంగా జనవరి 4న విశాఖలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆదివారం సిఐటియు కార్యాలయంలో బహిరంగ సభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే సిఐటియు అఖిల భారత మహాసభలు విశాఖ నగరంలో తొలిసారిగా నిర్వహిస్తున్నామని అన్నారు. బహిరంగ సభలో సిఐటియు అఖిల భారత అధ్యక్షులు డాక్టర్ కె హేమలత, ప్రధాన కార్యదర్శి తపన్ సేన్, అఖిల భారత నాయకులు ఎంఏ గఫూర్, యలమరం కరీం, జి సాయిబాబు తదితరులు పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. కార్మిక, కర్షక, ఉద్యోగ సంఘాల నాయకులు దేశం నుండి నలుమూలల నుండి ఈ మహాసభల్లో పాల్గొంటారని చెప్పారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈ మహాసభల్లో చర్చించి పలు తీర్మానాలను ఆమోదిస్తారని తెలియజేశారు. అనేక పోరాటాలతో కార్మిక వర్గం సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నవంబర్ 21వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా అమలు చేస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు సమరశీల పోరాటాలకు కార్యాచరణ రూపొందిస్తామని తెలియజేశారు. కార్మిక సంఘాలతో చర్చించకుండా ఏకపక్షంగా అమలు చేస్తున్న 4 లేబర్ కోడ్లను బేషరతుగా రద్దు చేసే వరకు సిఐటియు కార్మిక వర్గం తరపున పోరాటాలు నిర్వహిస్తుందని, తక్షణమే లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని, రాష్ట్రంలో 12వ పిఆర్సీ కమిషన్ నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు మాజీ జిల్లా అధ్యక్షులు గుడిపాటి నరసింహారావు, సిఐటియు నాయకులు సిహెచ్ సుందరయ్య, జె గోపి, పంపన రవికుమార్, కుమార్, షమీమా తదితరులు పాల్గొన్నారు. ఈ మహాసభల సందర్భంగా 27వ తేదీన కల్చరల్ ఫెస్ట్ శ్రామిక మహోత్సవాన్ని సినీ నటులు ప్రకాష్ ప్రారంభిస్తున్నారు. 27వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు కూడా వారం రోజుల పాటు విశాఖ నగరంలో ఈ శ్రామికోత్సవం జరుగుతుంది. శ్రామికోత్సవంలో కార్మికుల వివిధ కళారూపాల ప్రదర్శన అనేటువంటి జరుగుతుంది. అలాగే 31వ తేదీన ప్రతినిధుల సభ ప్రారంభమవుతుంది. 4వ తేదీ వరకు ఈ మహాసభలు జరుగుతాయి. 4వ తేదీన విశాఖపట్నం లక్షలాది మంది కార్మికులతో బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నాం. ఈ ప్రధానంగా ఈ కార్మికుల సమస్యల పైన జరుగుతున్నటువంటి మహాసభలకి జిల్లాలో ఉన్నటువంటి యావత్ కార్మికులకు పెద్ద సంఖ్యలో రావాలని చెప్పి సిఐటి ఏలూరు జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తాం. ఆ బహిరంగ సభ పోస్టర్లనే ఈరోజు విడుదల చేయడం జరిగింది. మరి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో కార్మికులకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చాడు. అంటే ఈ దేశ కార్మిక వర్గం గత 100 సంవత్సరాల్లో పోరాడి సాధించుకున్నటువంటి అన్ని రకాలైనటువంటి చట్టాలను రద్దు చేసి కార్మికులు ఉరితారులాగా లేబర్ కోడ్స్ తీసుకొస్తా ఉన్నారు. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. వీటన్నింటి మీద కూడా ఈ మహాసభలో చర్చించడం జరుగుతుంది. అలాగే సంపద సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గానికి ఈరోజు సంపదలో వాటా రావాలా, కనీస వేతనాలు లేవు, కనీసమైనటువంటి భద్రత లేదు, సంక్షేమ పథకాలు లేవు. ఈ నేపథ్యంలో కోట్లాది మంది కార్మికుల కోసం ఈ మహాసభలో చర్చించడం జరుగుతూ ఉంది. మహాసభలో చర్చించి ఒక భవిష్యత్తు కార్యాచరణ కూడా రూపొందించిపోతా ఉన్నాం. 4వ తేదీ జరిగేటువంటి బహిరంగ సభకి ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం.